హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డాక్టర్ ఎన్టీఆర్హెచ్ఎస్ నుంచి ఆంధ్రప్రదేశ్లో వెబ్సైట్ ప్రాబ్లమా తెలియదు, టెక్నికల్ ఇష్యూసా తెలియదు, లేకపోతే వాళ్ళు టెస్ట్ చేస్తున్నారో తెలియదు, కానీ స్టూడెంట్స్ అందరికీ కూడా మళ్ళీ న్యూగా వెబ్ ఆప్షన్ లింక్ అనేది ఎనేబుల్ చేయడం జరిగింది. సో మెరిట్ లిస్ట్లోనేమో 6th వరకు గ్రీవెన్స్ పెట్టుకోమని ఇచ్చారు, 6th తర్వాతనే ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇస్తామని చెప్పారు. జనరల్గా మనకు వెబ్ ఆప్షన్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో అప్పుడే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో అప్పుడు కదా వెబ్ ఆప్షన్ లింక్ ఎనేబుల్ చేయాల్సింది, కానీ ముందుగానే వెబ్ ఆప్షన్ లింక్ అనేది ఎనేబుల్ చేయడం జరిగింది. సో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని చూడండి. ఫస్ట్ మీరు తొందరపడకండి, నేను ఈ వీడియోలో ఏదైతే చెప్తున్నానో దాన్ని ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. సో ఆ లింక్ ఏంటి, ఎలా చూసుకోవాలి, సో వెబ్ ఆప్షన్ అనేవి ఎవరెవరికి వస్తున్నాయి అనేది నేను ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మేబీ ఇదేమైనా టెక్నికల్ ఇష్యూనా అని కూడా చెప్పడానికి ట్రై చేస్తా. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, మీకు ఏదైనా క్విక్ అప్డేట్ కావాలంటే అక్కడ జాయిన్ అవ్వండి. సో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా సాల్వ్ చేయడం జరుగుతుంది. నా పర్సనల్ నెంబర్ ఉంటుంది ఫర్ మెంటర్షిప్, జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఎన్టీఆర్హెచ్ఎస్లో వెబ్సైట్లో టెక్నికల్ ఇష్యూస్ అనేవి చాలా ఉన్నాయి, ఓకేనా. సో వాళ్ళు పదే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని అప్డేట్ చేస్తూ ఉన్నారు. ఎవరైతే స్టూడెంట్ అప్లోడ్ చేయలేదో, ఎవరైతే అప్లికేషన్ సబ్మిట్ చేయలేదో వాళ్ళందరికీ కూడా అవకాశం ఇస్తూనే ఉన్నారు. అండ్ ఎవరైనా స్టూడెంట్స్ గ్రీవెన్స్ పెట్టుకోవడానికి కూడా మనకు 6th సెప్టెంబర్ 2024 వరకు అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. అప్పటి వరకు 6th సెప్టెంబర్ వరకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ఇంకా అప్డేట్ అవుతూనే ఉంటుంది. దాని తర్వాతనే సో మళ్ళీ అందరి స్టూడెంట్స్తో సహా ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. జనరల్గా ప్రీవియస్ ఇయర్లలో ఇదే ప్రాసెస్ని ఫాలో అయ్యేవాళ్ళు. సో మరి ఇప్పుడైతే చాలా సడన్గా అయితే స్టూడెంట్స్ ఏదైనా గ్రీవెన్స్ పెట్టుకోవాలి అని లాగిన్ అయినప్పుడు గ్రీవెన్స్ అనే ఆప్షన్ తీసేసి డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ అనే ఆప్షన్ ఎనేబుల్ చేయడం జరిగింది. ఇది టెక్నికల్ గ్లిచ్చా లేకపోతే టెస్ట్ చేస్తున్నారా అర్థం అవ్వట్లే, కానీ ఇప్పుడే మీరు తొందరపడి వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టకండి. అఫీషియల్గా ఎన్టీఆర్హెచ్ఎస్లో మేబీ ఈ రోజు ఇస్తాడా రేపు ఇస్తాడా తెలియదు, యాక్చువల్గా అయితే ఫైనల్ మెరిట్ లిస్ట్ తర్వాతనే ఇస్తారు. మరి ముందుగా ఇస్తారా లేకపోతే ఆల్ ఇండియా కూడా బేస్ చేసుకొని ఇస్తున్నారా, టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇలా ఓపెన్ అవుతున్నాయో తెలియదు, కానీ మీరు లాగిన్ అవ్వండి. అందరికీ వస్తుందని కూడా చెప్పట్లేదు, లాగిన్ అవ్వండి. వెబ్ ఆప్షన్స్ అని కనిపిస్తున్నాయి అనుకోండి, చాలా మంది స్టూడెంట్స్ కనిపిస్తుంది. ఇక్కడ సర్వీసెస్లోకి వెళ్తే గ్రీవెన్స్ పెట్టుకోవాలంటే ఆప్షన్ లేదు, ఏదైనా చేంజ్ చేసుకోవాలి గ్రీవెన్స్ పెట్టుకోవాలంటే ఆప్షన్ని తీసేయడం జరిగింది. డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ అయ్యాయి. కాబట్టి ఈ వెబ్ ఆప్షన్స్ వచ్చిన వెంటనే మీరు సడన్గా వెబ్ ఆప్షన్ పెట్టకండి. ఈ వెబ్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ ఇక్కడ ఉంటుంది, డీటెయిల్స్ ఉంటాయి, ఇక్కడ డీటెయిల్స్ ఉంటాయి. చాలా పద్ధతిగా చాలా క్లియర్గా వెబ్సైట్ ఉంది, కానీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళగానే మీకు లెఫ్ట్ సైడ్లో, ఓకేనా, మీకు లెఫ్ట్ సైడ్లో దీనికి సంబంధించిన కంప్లీట్ కాలేజెస్, అసలు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కాలేజీలు ఉన్నాయి, వాటి రీజియన్ ఏంటి, గవర్నమెంటా ప్రైవేట్ అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇదే వెబ్సైట్లో క్లిక్ హియర్ ఫర్ కాలేజ్ డీటెయిల్స్, ఏవేవి కాలేజీలు అవైలబుల్గా ఉన్నాయనేది PDF ఇచ్చారు. దాంతోపాటు వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి యూజర్ మాన్యువల్ కూడా, ఎలా వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలనేది కూడా యూజర్ మాన్యువల్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ స్టూడెంట్ ఎవరైనా డ్రాగ్ చేసి ఇక్కడ యాడ్ చేస్తే సేవ్ అనే ఆప్షన్ రావట్లేదు. సో సేవ్ అనే ఆప్షన్ రావట్లేదు కాబట్టి ఖచ్చితంగా ఇది టెక్నికల్ ప్రాబ్లం అయి ఉంటుంది. మేబీ లేకపోతే వెబ్ ఆప్షన్ని చెక్ చేస్తూ ఉండుంటారు, ఒక్కొక్క ఆప్షన్ ఎనేబుల్ చేస్తూ చెక్ చేస్తూ ఉండుంటారు. కాబట్టి తొందరపడి వెబ్ ఆప్షన్స్ వచ్చినాయి మేము వెబ్ ఆప్షన్ పెడతామని ఎవరు వెబ్ ఆప్షన్ అనేది పెట్టకండి. అఫీషియల్ నోటీస్ వెబ్ ఆప్షన్ రిలేటెడ్ వస్తే నేనే మీకు చాలా క్లియర్గా వీడియో చేసి అప్లోడ్ చేస్తాను ఎలా వెబ్ ఆప్షన్ పెట్టాలి అనేది. సో కాబట్టి జస్ట్ చెక్ చేసుకోండి, మీకు ఈ ఆప్షన్ ఎనేబుల్ అయిందా లేదా చెక్ చేసుకోండి. అందరికీ వస్తుందా గ్యారంటీ కూడా లేదు. సో దీనికి సంబంధించి అఫీషియల్గా యూనివర్సిటీ నోటీస్ ఇస్తే కానీ మనం ఎక్కడా కూడా చెప్పలేం మళ్ళీ. సో మనకు ఈ విధంగా కాలేజీల లిస్ట్ ఇచ్చాడు, ఏమేమి కాలేజీలు ఉన్నాయి, ప్రైవేట్ కాలేజీలు ఏంటి, గవర్నమెంట్ కాలేజీలు ఏంటి అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దాంతో పాటు మీకు యూజర్ మాన్యువల్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ యూజర్ మాన్యువల్ ఏంటంటే వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి, వన్ టైం వెబ్ ఆప్షన్స్ ఒకటేసారి పెట్టుకోవడానికి కాంపిటెంట్ అథారిటీకి సంబంధించిన యూజర్ మాన్యువల్ అనేది ఇవ్వడం జరిగింది. ఎలా పెట్టుకోవాలి, ఎలా లాగిన్ అవ్వాలి, లాగిన్ అయిన వెంటనే వెబ్ ఆప్షన్లోకి వెళ్ళాలి. దాని తర్వాత ఇక్కడ రికార్డెడ్ వీడియో ఇచ్చాడు, ఎలా పెట్టుకోవాలి వెబ్ ఆప్షన్స్ అనేది కూడా రికార్డెడ్ వీడియో ఇచ్చాడు. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కాలేజీలు ఉంటాయి, ఇక్కడ కాలేజీలు ఉంటాయి. ఈ కాలేజీలో మీరు యాడ్ అనే ఆప్షన్ని యాడ్ చేసినట్లయితే రైట్ సైడ్లో, ఓకేనా, లెఫ్ట్ సైడ్లో కాలేజీలు ఉంటాయి, యాడ్ చేసిన వెంటనే రైట్ సైడ్కి వచ్చేస్తాయి అనమాట. సో ఈ రైట్ సైడ్కి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ అన్ని వెబ్ ఆప్షన్ పెట్టాలి. స్టూడెంట్స్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 36 ఆప్షన్స్ పెట్టాలి, మెయిల్ క్యాండిడేట్స్ అయితే 35 ఆప్షన్స్ పెట్టాలి. ఇవి పెట్టకపోతే మీకు ఆప్షన్స్ అనేవి సేవ్ అవ్వవు. సో ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ అని క్లిక్ చేస్తే మీ యొక్క ఆప్షన్స్ వెబ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి సేవ్ అయిపోతాయి అనమాట. సో దాంతోపాటు ఓటీపీ వస్తుంది మొబైల్కి, ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే సేవ్ అయిపోతాయి.
సో ఆ సేవ్ అయిన ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే మీకు సీట్ అలాట్మెంట్కి యూజ్ అవుతాయి. సో కాబట్టి ఇది ప్రాసెస్, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. కాకపోతే ఈ లింక్ ఎనేబుల్ అయిన వెంటనే మీరు వెబ్ ఆప్షన్ పెట్టడానికి అయితే ట్రై చేయకండి. ఓకే, జస్ట్ వచ్చిందలా చెక్ చేసుకోండి. అఫీషియల్ నోటీస్ ఇస్తే నేను మీకు అప్డేట్ ఇస్తాను. ఓకే, ఛానల్ని ఫాలో అవ్వండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.